తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పవలసిందేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందు. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవ, ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు నీ మాటలు ఆలోచిస్తుండగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడండి. మనుషులు మాట్లాడితే వ్యర్థంగాని తండ్రి, నిజంగా మీరు మాట్లాడితేనే అది మా జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మీ సన్నిధిలో పూజాడుతున్నాను. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. వందనాలు. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ మాటలు అనేది ఎంత ప్రధానమైనదో మనకు తెలియజేస్తూ ఉన్నట్టున్నాడు ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో. ఈ యొక్క వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు, ఈ లోకంలో మాటలు అనేటివి చాలా చాలా శక్తివంతమైనదిగా మనం చూస్తాం. రకరకాలుగా మాటలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క నోటి ద్వారానే ఆశీర్వాద వచనాలు, ఈ యొక్క నోటి ద్వారానే తర్వాత శాప వచనాలు, తర్వాత దీని ద్వారానే మనం ప్రతిదీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం సమాజానికి. చూసినప్పుడు ఎన్నెన్నో మాటలు మనము ఒక రోజులో కొన్ని వేల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఒక దినములో. సో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నా అంటే, సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్వినియోగం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధి నుండి దుర్విషయములను తెచ్చును. అసలు ధననిధి అంటే ఇక్కడ ఇంకొక అసలు మాట మనకు మాట్లాడుతున్నాడు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. సో మన మాటలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం ఆలోచించినప్పుడు హృదయములో నుండి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. హృదయము. సో మనము ఏం మాట్లాడాలనుకుంటున్నామో, తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నామో, ఇతరులకు మనం ఏ విషయాన్ని మనం పాస్ ఆన్ చేయాలనుకుంటున్నామో అది హృదయములో నుంచి బయలుదేరుననే విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది కదా. సో మనం మాట్లాడే మాటలు కొన్ని ముసలమ్మ ముచ్చట్లు అంటున్నారు. కొన్ని అంటే పనికిరాని మాటలతో కొందరు కాలాన్ని వెళ్ళబుచ్చేవారుగా ఉంటారు. కొందరు ఈ యొక్క నోరును వేరే సినిమా వాళ్ళ వాటిని కానీ ఉపయోగిస్తూ తన యొక్క ఉన్నటువంటి వాటిని ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. మనం చూస్తాం పల్లెల్లో ఆ యొక్క నీళ్ళు పట్టుకున్న దగ్గర ఎక్కడైతే ఇలాంటి మాటలు, బూతు మాటలు, తర్వాత వ్యర్థమైన మాటలతో వాళ్ళు ఈ యొక్క నోరును ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే రావడానికి హృదయము అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే విషయాన్ని. సజ్జనుడు తన అంటే లోపల నుంచి తన నిధిలో నుంచి మంచి మాటలు వస్తున్నాయంటే మన హృదయంలో దేనితో మనము నింపుకున్నాము అనే దాన్ని బట్టి మనము మాట్లాడతాం. మన హృదయము దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని సంబంధించిన మాటలు మాట్లాడడానికి
ప్రయత్నిస్తాం. మనము ఈ లోక సంబంధమైన వాటితో మనము నింపుకున్నప్పుడు, ఈ లోక సంబంధమైన వాటి మాటలు మాత్రమే మనము ఆ యొక్క హృదయంలో నుండి బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉందంట. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనుషులకు మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శన దినమున లెక్క అప్పచెప్పాలా. కాబట్టి విమర్శ దినం అనేది మనకు తెలుసు ఒకటి ఉందని. ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి అని రాయబడింది అక్కడ. ప్రతి వ్యర్థమైన మాటకు మనము దేవుని దగ్గర జవాబు చెప్పవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి మనం మాట్లాడేటువంటి ఈ మాటలు హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి అని మనము ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. తర్వాత మనము లెక్క అప్పచెప్పాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒక రోజులో కొన్ని లక్షల మాటలకు మనం మాట్లాడుతున్నప్పుడు కొందరు ఊరికినే మాట్లాడుతుంటారు. అది అనవసరమైన విషయాలు కూడా తర్వాత కల్పించుకొని వాళ్ళు ప్రమాదంలో పడిపోయే స్థితిలో ఉంటున్నట్లుగా మనం చూసుకోవచ్చు. అసలు ఆ యొక్క విషయాల్లో వాళ్ళకి అవసరం లేదు, అయినప్పటికీ తలదూర్చడము, తర్వాత ఆ విషయాలు వాళ్ళు మాట్లాడడము, ఆ యొక్క ప్రమాదంలో చిక్కుకొనడం కదా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు మనకు తగదని కూడా బైబిల్ తెలియజేస్తుంది. అందుకే ఒక మాట మనం చూడటం లేదని, వినుటకు వేగిరపడము, మాట్లాడకు నిదానించు అని చక్కగా ఎంతగా చక్కగా రాస్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో. వినుటకు వినడానికి ఎక్కువ ఆత్రుత పడాలి, కానీ మనం మాట్లాడడానికి నిదానించాలంటే ఆలోచించి మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తి కొందరైతే తన మాటలతోనే బాధపరిచే వ్యక్తులుగా ఉంటారు. తర్వాత అవతల వ్యక్తులు బాణాల లాంటి మాటలు స్పందించే వారుగా ఉంటారు కదా. కాబట్టి ఇలాంటి మాటలతోనే అవతల వ్యక్తిని నొప్పించే స్థితిలోకి మనము తీసుకుపోయే వారంగా ఉంటున్నాం. మనం ఆలోచించినప్పుడు ఎంత వీటన్నిటికీ దేవుని దగ్గర లెక్క అనేది ఉందని మనము అర్థం చేసుకునవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి హృదయంలో నుంచి ఇవన్నీ బయలుదేరును అని అంటున్నాడు. అందుకే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని చెట్టును. అంటే నువ్వు మాట్లాడే మాటలు నీ హృదయంలో వచ్చిన దాన్ని బట్టి నుంచి నువ్వు మంచివాడివా లేదా చెడ్డవాడివా అనే విషయాన్ని బయలుపరచబడుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం హృదయంలో ఏమి నింపుకుంటున్నాం, మన హృదయం అనే వాటిలో దేన్ని నించుకుంటున్నాం అంటే చూస్తే మనం ఒకసారి ఇర్మియా గ్రంథంలో మనకు ఇచ్చిన వాక్య భాగమే మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ 9వ వచనంలో మాట రాయబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. సో ఈ విషయం మనకు తెలుసు. ఈ విషయం హృదయం అనేది చాలా మోసకరమైనది. ఇక్కడి నుంచే పాపపు తలంపులైతేనేమి, పాపపు మాటలైతేనేమి ప్రతిదీ బయటికి వెళ్ళి మనం అపవిత్ర పరచబడుతూ ఉంటాం. కాబట్టి ఈ హృదయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా, అందుకే అంటాడు కింది వచనంలో, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రములను పరీక్షించువాడను. అదే అధ్యాయంలో 10వ వచనంలో రాయబడి ఉంటది. సో హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎలా ఉంది మానవుల హృదయం. అందుకే ఒకసారి మానవులు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ముఖ్యంగా వ్యాధితో, ఘోరమైన వ్యాధితో నిండి ఉందనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. తర్వాత మన యొక్క అంతరేంద్రియముల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మాటలు అయితే ఆయన ఆ యొక్క పరలోకము నుండి తను చూస్తూ అబ్జర్వేషన్ తో తన యొక్క స్థితిలో మనము ఉన్నామనే విషయాన్ని మనము అర్థం చేసుకునవలసిన వారే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని మనము ఏం చేయాలంటే మనము భద్రపరచుకోవాల్సిన విషయాన్ని కూడా మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు హృదయం నుంచి మనము మాట్లాడుతుంటాము. అదేవిధంగా లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో 61లో చూసినప్పుడు, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపే నీవు ముమ్మారు నన్ను ఎరగవని ప్రభువుతో తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ పేతురు గారి విషయం మనం ఆలోచించినప్పుడు తన యొక్క హృదయంలో ఆ యొక్క
డిసైడ్ అయిపోయినాడు దేవుణ్ణి అప్పగించాల. తర్వాత నేను అబద్ధం ఆడాలా అనే విషయాన్ని తనలో ఖచ్చితంగా ఆలోచించి స్టోర్ చేసుకున్నాడు కాబట్టి, లేదా ఆలోచించినాడు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయగలిగాడు. అందుకే యేసు ప్రభు వారి దగ్గర తన హృదయంలో నుంచి ఆ యొక్క మాటలు బయలుదేరినట్లుగా మనం చూస్తాం. ఓకేనండి, నేను నిన్ను ఎరగనని చెబుతూ అన్నప్పుడు, లేదు ప్రభు అలా చెప్పను నేను అన్నప్పుడు తర్వాత అదే జరుగుతుంది కదా. మనం ఆలోచించినప్పుడు ముమ్మారు అబద్ధం ఆడాడు. తను బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తాం కదా. ఇది హృదయంలో నుంచే ఈ యొక్క మాటలు, అబద్ధపు మాటలు బయలుదేరుతున్నాయి. కాబట్టి మన హృదయంతో దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు మనము కొంతవరకు భద్రము చేసుకునే వారిగా ఉంటామని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యము ఎంతో మనకు అది సూటిగా మనకు మాట్లాడుతుంటది. ఇతరులను మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడవలసినప్పుడు మాత్రమే మనము మాట్లాడడానికి ప్రయత్నించవలసిన వారమై ఉంటున్నాం. కనుక దేవుని వాక్యం మనం చెలిపిస్తున్నది. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. ఏమంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. విస్తారంగా అదే చెప్పాను కదా, ఇందాక నేను ఊరికినే కొన్ని మాటలు ఊరికినే మాట్లాడుతుంటారు. అసలు నేను మాట్లాడితే బాగుంటదేమో, నేను ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసము లేదా ఆయన మాట్లాడాడు అనే విషయం కోసము వాళ్ళు అనవసరమైన విషయాలు మాట్లాడి చిక్కుల్లో పడిపోయేవారుగా ఉంటాం. అందుకే విస్తారమైన మాటలు దోషం ఉండక, అంటే ఏదో ఒక తప్పు ఉండకపోదు, ఏదో ఒకటి మాట్లాడతాం. కొన్ని విషయాలు చెప్పుడు మాటలు అంటారు. ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ ఉన్న విషయాలు ఇక్కడ చెప్పడము, వాళ్ళిద్దరి మధ్యన కొట్లాడి పెట్టడము, తర్వాత వాళ్ళు ఆనందించేవారుగా కొందరు ఉంటారనమాట. ఇక్కడ విషయాలు అక్కడ చెప్తుంటారు, అక్కడ విషయాలు ఇక్కడ. సో చూసి ఆనందిస్తుంటారు, కానీ అది దేవునికి విరుద్ధమనే విషయాన్ని అందుకే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏమంటే, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. సో అందుకే మనం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నించాలి. సో మనం అవసరమైతేనే మనము మాట్లాడడానికి, అదుపుగా మాట్లాడినప్పుడు మంచి వచనాలు, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క మంచి వచనాలు మనము ఉచ్చరించడానికి మనము సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాము. ఇదే అధ్యాయంలో మనం చూస్తే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకు అక్కడ రాయబడి ఉంటది. 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోయేకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. దయయు సత్యము మన హృదయాల మీద రాసుకోవాలంట. దయయు సత్యమును అంటే నీ కంఠాభూషణములుగా వాటిని ధరించుకొనుము, నిన్ను విడిచిపోయేకము దయా సత్యం అనేది. ఎందుకంటే దయ ఉన్నప్పుడు, మనము ఇతరులపై మనం దయ చూపినప్పుడు నువ్వు మంచివాడుగా ఈ లోకంలో అనిపించుకుంటావు. ఈ లోకంలో కాదు, దేవుని దృష్టికి. అందుకే వీధులైన వారిని మనము దగ్గర చేసినప్పుడు, అందుకే ఏమంటారు తెలుసా, మత్తయి వార్తలో నాకు చేసినట్లు గాని దేవుడు తెలియజేస్తున్నారు. అనాథలకు, దిక్కులేని వారికి, తర్వాత దరిద్రులకు, ఇలాంటి వారికి సహాయం చేసినప్పుడు దేవునికి సహాయం చేసిన వారుగా ఉంటారని అక్కడ మనకు తెలియజేస్తున్నారు కదా. అందుకే దయ, ఇతరుల పట్ల మనం దయ చూపినప్పుడు, అదేవిధంగా సత్యము, తర్వాత సత్యాన్ని మనము సత్యం కోసం నిలబడినప్పుడు, ప్రతిదీ మనము సత్యంగా మాట్లాడినప్పుడు మనం ఇతరులకు భయపడని వారుగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడి లేదా చెనుకుతామో అప్పుడు మనము తప్పు చేసిన వారమే ఉండి మనము వారికి దాసులం అయిపోతాం. అందుకే పాపానికి మీరు దాసులు ఎప్పుడైతామంటే, చేయకూడని చేయనప్పుడు, ఇది చేయకూడదని మన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చేస్తామో అప్పుడు మనం ఏమైపోతామంటే దాన్ని దాసులం అయిపోతాం, భయపడతాం. నువ్వు సత్యంగా ఉన్నప్పుడు, కరెక్ట్ గా ఉన్నప్పుడు నేను ఎవరు ఏమి చేయలేని వారుగా ఉంటారని వాక్యం చెలవిస్తుంది. అందుకే వీటిని నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనము అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదండి. చక్కటి మాటను మనకు ఈ యొక్క సొలొమోను, ఎంతో జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు జ్ఞాని కదండి ఆయన. కాబట్టి ఈ విషయాలు మనం ఆయనకు రాస్తున్నాడు. సో హృదయం అనేది ఎంత మోసకరమైనదో, తర్వాత దాని నుంచి వచ్చే మాటలు ఎంత ప్రమాదకరమైనదో, వాటి మన హృదయం అనే పలకలు దేవుని మాత్రం నింపుకుంటేనే మనము దేవునిలో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడడానికి
వీలుంటదనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 4, 5 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాటను మనకు రాయబడి ఉంటుంది. ఆయన ఏందంటే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలు గైకొనుట నీవు బ్రతుకుదువు. నీ హృదయంలో పట్టుదలతో నా మాటలు పట్టుకొనుము అంటున్నాడు. నా మాటలు అంటే దేవుని మాటలు, దేవునితో ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుని మాటలు లేదా దేవునితో వాక్యాన్ని ప్రతిదినము నువ్వు కొయటం ద్వారా లేదా ప్రతిదినము దేవుని వాక్యం చదవటం ద్వారా, ఉదయకాలంలో ప్రతిదినము నువ్వు దేవుని మాటలు వినట ద్వారా, అందుకే ఒక మాటను మనకు తెలుసు కదా, వినట వల్ల విశ్వాసము కలుగును. దేవుని గూర్చిన మాటలు, దేవుని గూర్చినటువంటి మాటలు వినట వల్ల విశ్వాసం అధికమై నీ హృదయం అనేది పరిశుద్ధంగా తయారడానికి ఆస్కారమైనటువంటి దేవుని మాటలు వినాల. కొందరు ఏం చేస్తుంటారు, సినిమా పాటలు వినాలి, తర్వాత వేరే సంబంధమైన ఈ లోక సంబంధమైన మాటలు వినడం, తర్వాత అల్లడితో కూడిన ఆటపాటలకు సంబంధించిన విషయాలు వినడం. వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఈ లోక సంబంధమైన విషయాలు అవి మాత్రమే మన యొక్క ధననిధుల నుంచి బయటికి వస్తాయి. నువ్వు ఏమైతే నింపుకున్నావో నీ యొక్క దానిలో హృదయంలో అవే అవే ఆ మాటలే బయటికి రావడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడు మనం ఆలోచిద్దాం, వేటిని మనము నింపుకుంటున్నాం. దేవుని అందుకే నా ఆజ్ఞలు అంటున్నాడు. చూడండి, మనం ఇదే రాసినట్టు సామెతల 4వ విషయంలో బోధించుని ఇట్లా నేను నీ హృదయంలో పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొనుట నువ్వు బ్రతుకుదువు అంటే జీవిస్తావు. సో మనకు తెలుసు, ఈ లోకంలో మనము దేవుని మాటలు ఒకవేళ దేవుళ్ళు లేకపోతే చచ్చిన వారుగా మీరు ఉన్నారు అంటున్నాడు. ఒకప్పుడు మనం చచ్చిన వారం కదా, మనం బ్రతకలేని వారంగా ఉన్నాం, బ్రతికి ఉన్నాము కానీ యేసుక్రీస్తులో చనిపోయి ఉన్నాం కదా. కాబట్టి యేసుక్రీస్తులో మనం బ్రతకాలంటే ఈ లోక పాప సంబంధమైన విషయం మనము చనిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. పాపపు తలంపులు, పాపపు క్రియలు, వీటన్నిటి నుంచి కారణం మెయిన్ బేస్ ఏంటంటే అందుకే హృదయము. అందుకే కదండి ప్రకటన గ్రంథంలో ఆయన ఒక మంచి మాట మనం తెలియజేస్తాడు. హృదయం అనే తలుపునొద్దని నిలిచి తట్టుచు ఎవడైతే నా స్వరం వినునో, ఎవడైతే నేను వానిలోనికి వచ్చి నేను తనతో నివసించాలని ఇష్టపడుతున్నాడు కదా. మన తండ్రికి తెలుసు, ఆ విషయాన్ని మనకు తెలుసు. ఎందుకంటే మనము యాజ్ ఎ బిలీవర్ గా, దేవుని సేవకులుగా, దేవుని సేవ చేసే వారంగా ఉంటున్నాం కాబట్టి, యేసుక్రీస్తుని మన సొంత రక్షణగా అంగీకరించాం కాబట్టి దేవుని మన హృదయంలోకి ఆహ్వానించాం. సో మన యొక్క ప్రవర్తన అనేది, మన యొక్క క్యారెక్టర్ అనేది బేస్డ్ ఆన్ ద డిపెండ్ అపాన్ ద యువర్ నువ్వు మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. సో అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు నువ్వు మాట్లాడే మాట, ఓహో ఈయన ఇలాంటి వాడు, సో ఈయన ఇలాంటి వ్యక్తి. దానికి బేస్ కారణం ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలు, తర్వాత నువ్వు చూపించే దయ లేదా సత్యం అనేది విషయాన్ని అవతల వ్యక్తి నీ యొక్క క్యారెక్టర్ ను అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఆయన ఆజ్ఞలు గైకొని తర్వాత ఆయన యొక్క కట్టలను మనం ఉన్నప్పుడు మనము బ్రతుకుతామట కదండి. ఈ యొక్క హృదయకాల సమయం హృదయం గురించి ఆలోచించినప్పుడు అది ఎంతో ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని మనం స్వస్థపరచుకోవాలా దేవుని దగ్గర. దాన్ని మనం బాగా కడుక్కోవాలి హృదయాన్ని. అందుకే దావీదు గారు ఆ యొక్క బెత్షెబాతో చేసినప్పుడు హిమము కంటే నా పాపములో తెల్లగా కడుగుము పరిశుద్ధి, దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపం తన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. హృదయ శుద్ధి గలవారు వాళ్ళు దేవుని ఈ మాటలు మత్తయి వార్త 5వ అధ్యాయంలో ధన్యతలలో ఈ మాట మనకు రాయబడి ఉంటది కదండి. సో మనకు మన యొక్క క్యారెక్టర్ నిర్ణయించి మన హృదయం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా మనకు సహాయకరంగా ఒక మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క సొలొమోనుకు రాసినటువంటి సామెతల్లోనే 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంది, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన అట్టుబడి ఉన్నావు కదా. నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుబడి ఉంటావు అంటే నువ్వు ఏం మాట్లాడతావో అది మంచిదైతే పర్వాలేదు, కానీ చెడ్డదైతే దాని ద్వారానే నువ్వు చిక్కుల్లో పడిపోతావు. అనవసరమైనటువంటి ప్రమాదాలు, అనవసరమైనటువంటి సమస్యలు, తర్వాత ఇబ్బందులు, ఇరుకులు వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే నీ మాట. సో ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడేటువంటి ప్రవర్తన లేదా నీ మాట అనేది బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్. సో మనం చూసినట్లు నీ నోటి మాట వల్ల నీవు చిక్కుబడి ఉన్నావు. చిక్కుబడి అంటే అనవసరమైన విషయాలు మాట్లాడినప్పుడు మనము
చిక్కుల్లో పడతామనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నీ నోటి మాట వల్ల నీవు పట్టుబడి ఉన్నావు అనే విషయాన్ని ఈ యొక్క సామెతల్లో ఈ యొక్క మనకు రాస్తున్నట్లుగా చూస్తాం కదండి. కాబట్టి మన యొక్క మాటలు ఏమి మాట్లాడుతూ మనం చిక్కులో పడుతున్నాం, వాటిని సరి చేసుకోవడానికి వాటిని మనం నుంచి ఏమి, అందుకే విమర్శిద్ధిని మన ప్రతి మాటకు మనము లెక్క అప్పచెప్పవలసినటువంటి వారం అనే విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదండి. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న పిల్లలంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచిద్దాం. హృదయంలో మనం వేటిని నింపుకొని వేటిని మనం బయటికి తెస్తున్నాము, తర్వాత మన హృదయంలో దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాము, దేవుని మాటలతో నింపుకుంటున్నాము. ప్రతి ఉదయము ప్రేయర్ తర్వాత ఆయన మాటలతో బైబిల్ చదివినప్పుడు మన హృదయంలో అవి స్టోరేజ్ అవుతాయి. బైబిల్ నేర్చుకున్నప్పుడు ఈ రోజంతా పాపం చేయకున్నట్లు, అందుకే నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. నా హృదయం నిజంగా కదండి. దావీదు ఎంత చక్కగా ప్రతి ఉదయం ఏగుజామున లేసి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండేవాట. అందుకే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే విషయాన్ని ఆయన రాస్తాడు కదా. దావీదు గారు ఎంతగా తను జీవితాన్ని దేవునికి అంగీతిస్తూ ప్రతి ఉదయము తన వాక్యాన్ని చదువుతూ హృదయము ఆయన పరిశుపట్టుకుంటూ లేదా క్లీన్ చేసుకుంటూ లేదా కడుక్కుంటూ హృదయాన్ని దేవునికి ఇష్టమైన వాడుగా దావీదుగా ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం గురించి ఉన్నటువంటి సత్యాలను మనం ప్రతిరోజు నేర్చుకున్నప్పుడు మనము పాపం చేయకుండానికి ఆస్కారం. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు సహవాసంలో దేవుని వాక్యం దగ్గర నువ్వు లేకపోతే నువ్వు మరి తిరిగి ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయే ఆస్కారము లేకపోలేదని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సో ఇక్కడ చూడు, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను కదా. కాచుకోవాలంటే మనం చూస్తాం, గొర్రెలు కాచే వాళ్ళు ఎంత జాగ్రత్తగా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతాయేమో లేదా తప్పిపోతాయేమో అని ఎంత జాగ్రత్తగా వేరే వాటి వచ్చి వాటిని తినేస్తాయేమో అని కాచుకుంటున్నారు కదా. మన నాలుకను లేదా మన యొక్క పెదవును అలా కాచుకోండి అంటున్నారు. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరమైన విషయము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు. మంచి దినాలు మనం చూడాలంటే సో చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా పెదవులను మనము కాచుకోండి అంటున్నాడు కదండి. నాలుక అనేది ఎంతో ఇది ప్రమాదకరమైన విషయాలు. ఇది చిచ్చులు పెట్టునని బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆయన రాస్తాడు. నాలుక అనేది ఎంత ప్రమాదమో దీనిపైన మనం మాట్లాడుతూ ఉంటాం అన్ని విషయాలు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించినప్పుడు దీన్ని మనము జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి వాక్యానికి మనకు లోబడాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే మనము దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆ యొక్క రిలేషన్ కాపాడుకోవడానికి ప్రధాన కారణం ఆయన వాక్యంలో మనము నిలబడినటువంటి వారమై ఉన్నాం. అందుకే సామెతలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఒక మాట రాస్తాడు. ఎందుకు తెలుసా? ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి మేలు పొందును. నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నోటి ఫలం, సో నోటికి ఒక ఫలం ఉందండి. అదే నువ్వు మాట్లాడే మాటలు, అది ఏ ఫలం, అది మంచిదా లేదా చెడ్డదా, దాన్ని బట్టే నీవు తర్వాత మేలు పొందును అంటున్నారు. నువ్వు మంచి మాటలు పలుకున్నప్పుడు తద్వారా నీకు మేలు కలుగును అనే విషయాన్ని ఆయన రాస్తూ ఉంటున్నాడు కదా. నువ్వు ఈ లోకంలో మంచివాడిగా అనిపించుకోవాలంటే నీ మాట తీరు లేదా నీ యొక్క ప్రవర్తన అనే దాని మీదనే నువ్వు ఆధారపడి ఉంటావు. అందుకే బైబిల్లో చాలా చక్కగా అతను రాస్తున్నటువంటి విషయాలు మనం చూస్తాం. అందుకే సామెతల్లో 22 మొదటి వచనంలో చూసినప్పుడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కొరదైనది అనే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. గొప్ప మంచి పేరు రావాలంటే నీ యొక్క మాటలు లేదా నీ క్యారెక్టర్ అనేది ఎంతో అవసరం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దయను కోరదగినది వెండి బంగారాలు. మనం ఈ లోకంలో చూసినప్పుడు బంగారుకి వెండికి ఎంత వాల్యూ ఉందో వాటన్నిటికంటే సో ఇది మంచి పేరు చాలా ఉత్తమమైన విషయం అని తెలియజేస్తున్నాడు. అదే విధంగా చూస్తే 21వ అధ్యాయం సామెతలు 21వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను కదా.
ఎంత చక్కగా వ్రాస్తున్నాడు ఈ యొక్క సొలొమోన్ గారు. నోటిని నాలుకను మనం భద్రం చేసుకుంటే శ్రమల నుండి మనము మన ప్రాణాన్ని కాపాడుకునే వారంగా ఉంటాము. అండి జ్ఞానైనటువంటి సొలొమోన్ గారు మనకు ఎంతో చక్కగా అతను రాస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. మనము భద్రం చేసుకోవాల్సినటువంటి నాలుక, నోరు అదుపులో ఉంచుకొని అనవసరమైనటువంటి మాటలు తగ్గిస్తూ మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుంటే అది ఎంతగానో మన జీవితాలకు ఉపయోగపడేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకు చివరి మాటగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్య గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మనం చూస్తాం. అననీయ సఫీయ గురించి మనం చూస్తే వాళ్ళు చెప్పిన అబద్ధపు మాట వలన వాళ్ళు ఏమైనా చూసినట్లయితే మనము చూసుకోవచ్చు. వాళ్ళు ఒక అబద్ధం ఆడడం వల్ల, అందుకే 4వ వచనంలో నీ యొద్దనున్నప్పుడు నీకేది కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉన్నది లేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు అనే విషయాన్ని ఆయన చక్కగా వ్రాస్తున్నాడు కదా. మన హృదయంలో ఉద్దేశించి కొన్నావు అనే విషయాన్ని అక్కడ రాస్తుంది. ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, ఎందుకు ఈ యొక్క పాప తలంపులు అక్కడ నువ్వు ఉద్దేశించుకున్నావు, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు అబద్ధం ఆడితివి అని అంటున్నాడు. దేవునితోనే అబద్ధం ఆడితివి అని వానితో చెప్పాను. 4వ విషయంలో మాట రాయబడి దేవునితో అబద్ధం ఆడితివి. నిజంగా ఆ యొక్క అబద్ధం చిన్న మాట, ఒక్కటే ఒక మాట అన్ని అబద్ధం ఆడటం వల్ల వాళ్ళు ఏమైపోయినా తెలుసు కదా మనకు. ఇద్దరు చనిపోయినట్లుగా హృదయంలో నిశ్చయించుకున్నారు అక్కడ రాస్తాడు ఆయన. నీ హృదయంలోను ప్రేరేపించను, నీ హృదయం ఎందుకు ప్రేరేపించను, ఎందుకు ఉద్దేశించుకున్నావు ఇలా అనే విషయాన్ని ఆ యొక్క 3వ వచనం చివరి అధ్యాయం రాస్తాడు. సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించనే విషయాన్ని కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనకు రాస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క విషయం మనకు అందరికీ తెలిసిన భాగమే. ఈ విషయం మనలో ఒకసారి మనము రిపీట్ చేసుకుందాం, ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉంది, దేవునిలో మన హృదయంలో వేటిని నింపుకుందాం, మన నోరు ఏం మాట్లాడుతుంది, జాగ్రత్తగా ఉందా, సరైన మాటలు మాట్లాడుతుందా, ఇతరులకు నొప్పించి మాటలా, దయగల మాటలు ఉన్నాయా, సత్యం గల మాటలు మాట్లాడుతున్నానా. వీటన్నిటిని మనం పరీక్షించుకుంటే కొంతవరకు దేవునికి మనము ఇష్టంగా ఆయన ఆజ్ఞలు గైకొలను మన హృదయంలో ఉంచుకుంటే వాటిని మాత్రమే మాట్లాడుతూ ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకుని తర్వాత దేవుని దయలో మనం ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర మనము ఉండేవాటువంటి వారంగా దేవుని యొక్క మనల్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయం గాక.